మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. అధికారులు సరిగా పని చేయకపోతే టర్మినేట్ చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు అసలైన అర్హులకు అందించాలని అధికారులు బీఆర్ఎస్ నేతల కనుసన్నల్లో పనిచేస్తే ఊరుకోమని అన్నారు. అధికారులు పాత బీఆర్ఎస్ వాసనతో పని చేయకండి అని కామెంట్ చేశారు. ఇల్లున్న వారి పేరు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో రాకూడదన్న ఎమ్మెల్యే మురళీ నాయక్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. లేకపోతే పెన్సిల్ ఉంటే అవన్నీ అప్లోడ్ చేసుకొని మీరు ఎలిజిబుల్ క్రైటీరియాలో పెట్టండి. తర్వాత ఫైనల్ గా డిసైడ్ చేసేది మేము. అంతేగాని మీ దగ్గరే ఆ పాత బీఆర్ఎస్ వాసనతోనే ఆ నాయకులు చెప్పిన ఇళ్ళను పెట్టడము, లేకపోతే వాళ్ళ కనసాగంలో పనిచేసుకుంటూ మనం మిగతా పేదోళ్ళ పేర్లు రాకుండా ఇలాంటివి చేస్తే మాత్రం అధికారుల మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది. యాక్షనే కాదు, టర్మినేట్ చేస్తాం. ఏదైనా ఊర్లో బిల్డింగ్లు ఉండి ఇందిరా ఇల్లు ఇంటికి అప్లై చేసినా, మీరు అప్రూవల్ ఇచ్చినా, లేదా పేదోడికి గుడిసుండి ఆయన పేరు ఇందిరమ్మ ఇల్లులో పేరు లేకపోయినా రెండిట్లో మీకు తీవ్ర ఇబ్బందులు జరుగుతూ ఉంటుంది. ఎమ్మెల్యే మురళీ నాయక్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి. సుమిత్ర, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వం ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తుంది. గ్రామ సభల లోపల మొత్తం కూడా నర్సంపేట, అదేవిధంగా జనగామ నియోజకవర్గం సహా పలు నియోజకవర్గాల్లో నిరసనలు, ఆందోళనలు నిలదీతలతో కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల రాజకీయ ఘర్షణలకి గ్రామ సభలు వేదిక అయితే, మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మహబూబాబాద్ కు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ చాలా ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేశారు. అది అధికారులని టార్గెట్ గా చేస్తూ ఆయన కామెంట్ చేయడం జరిగింది. అధికారులు ఏమైనా మిస్టేక్స్ చేస్తే, అంటే తప్పుడు సెలక్షన్స్ కానీ లబ్ధిదారుల సెలక్షన్స్ లో తప్పుడు విధానాలు అవలంబిస్తే వాళ్ళని ఏకంగా టర్మినేట్ చేస్తానని చెప్పి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. నిన్న గూడూరు మండలం ఎర్రకుంట తండా, వెంగంపేట, గాజులగట్టు గ్రామ సభల్లో ఆయన చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అధికారులు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి, పనిచేయకపోతే ఉద్యోగాల నుంచి టర్మినేట్ చేస్తానని చెప్పి ఆయన చాలా సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల ఉన్నటువంటి వాసనలు అధికారులకు ఇంకా పోవడం లేదు. బీఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి పద్ధతి పాటిస్తే ఊరుకునే లేదు. ఒకే ఇంట్లోనే ఇద్దరు లబ్ధిదారులను సెలెక్ట్ చేసేటువంటి విధానం కొనసాగితే మాత్రం ఖచ్చితంగా క్షమించేది లేదని చెప్పి ఆయన చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఒక అడుగు ముందుకేసి మీ కుటుంబాన్ని పాతాళానికి తొక్కుతానని చెప్పి అధికారులను చాలా ఘాటుగా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి కనుక చెడ్డ పేరు వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు, ప్రభుత్వం చాలా కఠినంగా శిక్షిస్తుందని చెప్పి ఆయన చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ పథకాల్లో పేదోడికి అన్యాయం జరిగితే మాత్రం నిజమైన లబ్ధిదారులకు కనుక లబ్ధి చేకూర్చకపోతే మాత్రం చాలా సీరియస్ గా ఉంటుందని చెప్పి మురళీ నాయక్ చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. థ్యాంక్ యూ కుమారస్వామి ఫర్ ద అప్డేట్స్.